అమ్మా ఏంటే ఇంత హ్యాపీగా ఉన్నావు? తర్వాత చెప్తానులే. ఏంటో ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏం జరగటం లేదమ్మా, అంతా మనం ఎలా కోరుకుంటున్నామో అలాగే జరుగుతుంది. సరే, మరి వాళ్ళేదో పెళ్లి గిళ్ళి అంటున్నారు, ఆ పెళ్లికి నువ్వు కూడా వెళుతున్నావా? ఎందుకు? అక్కడికి వెళ్ళి అవమానపడ్డానికా? అందరూ కలిసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అలాంటప్పుడు ఆ పెళ్లికి నేనెందుకు వెళ్తాను? ఇదే మాట మీదుండు. పెళ్లికి వెళ్లడం అంటూ జరిగింది అంటే నువ్వు తగ్గినట్టు అవుతుంది. అదే పెళ్లిలో నువ్వు లేవు అంటే చచ్చినట్టు వచ్చిన జనాల కోసం వాళ్లే నీ కాళ్ల వేళ్ల పడతారు. అలేఖ్య ఇంతకు ముందులా లేదమ్మా, మారింది. నా కోసం ఆలోచించేవాళ్లు, నాకు కష్టం వస్తే ఆ కష్టం తీర్చడానికి ఏదైనా చేసేవాళ్లు నాకంటగా దొరికారు. ఇంక నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరే అది? ఎవరే అంటే? ఎవరు లేరు, తర్వాత చెప్తాను. అలేఖ్య, పెళ్లి కావాల్సిన చీరలను తీసుకున్నావా? ఎందుకు? ఎందుకేంటి? పెళ్లికి వెళ్ళాలి కదా. పెళ్లి దగ్గరికి నేను రావడం లేదు కదా. పెళ్లికి నువ్వు రాకపోవడం ఏంటి? ఎందుకు రావాలి? మీ అందరితో మాటలు పడ్డానికా? ఇంట్లో అందరూ కలిసి నన్ను వేరు చేసి మాట్లాడుతున్నప్పుడు ఆ పెళ్లికొచ్చి నేను చేసేదేముంటుంది? ఇప్పుడు నువ్వు రాలేదు అంటే సుజాత పిన్ని అలేఖ్య ఎక్కడా అని అడుగుతుంది. రాలేదు అంటే ఎందుకు రాలేదు అంటుంది. దానికి కారణం చెప్పాలి. చెప్పగలవా? ఏమైంది ఏమైంది అని 1కి 10 సార్లు అడుగుతారు. ఏమని సమాధానం చెప్తాం? ఎవరో అడిగితే ఏమని సమాధానం చెప్పాలా అనే భయంతో నన్ను పిలుస్తున్నారే కానీ నా మీద ప్రేమతో కాదు కదా. వాళ్ళడిగినప్పుడు సమాధానం మీరే చెప్పుకోండి, నాకెందుకు? అలేఖ్య, ఇది మన ఇంటి పెళ్లి, బయట వాళ్ళది కాదు. ఇంట్లో వాళ్ళందరూ ఉంటేనే పద్ధతి. కనీసం ఈ పెళ్లి వరకు అయినా మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా వచ్చి నిలబడు. మీ గౌరవాలు నిలబెట్టడానికి, మీ బంధాలు మెప్పించటానికి నేను రావాల్సిన అవసరం లేదు. నిజంగా నేను అంతగా రావాలి అనుకుంటే బావనొచ్చి పిలవమను, నేనప్పుడొస్తాను. అంటే బావగారు నిన్ను రమ్మంటే వచ్చేస్తావా? మా బావ పిలవాలి కాని ఎక్కడికైనా వస్తాను. ఆయన నేరుగా వచ్చి పిలవాల్సిన అవసరం కూడా లేదు. కనీసం రమ్మని ఒక కబురు చెప్తే చాలు. సరే అయితే బావగారిని ఒప్పించి ఆయనతోనే చెప్పిస్తాను. అల్లుడు ఒప్పుకుంటాడంటావా? ఒప్పిస్తాను అంటుంది కదా, చూద్దాం. ఏమో, దాని మాట విని మా బావ నిన్ను రమ్మంటే అంతకంటే నాకు ఆనందమేముంది? ఇప్పుడే కదవే వెళ్ళను అని చెప్పావు. వాళ్ళు వీళ్ళు పిలిస్తే వెళ్ళను అన్నాను. బావ పిలిస్తే వెళ్లకుండా ఎలా ఉంటాను? బావగారు, ఏంటమ్మా? పెళ్లికి అందరూ వెళ్ళాలి కదా. అలేకేమో ఈ పెళ్లికి రాను అంటుంది. తను లేకపోతే ఏం బాగుంటుంది బావగారు? తను రాకపోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. ఒకవేళ నష్టం ఏదైనా ఉంటుంది అంటే అది తను రావడం వల్లే. వదిలే భూమి, తన గురించి ఏం పట్టించుకోదు, మీరు బయలుదేరండి. లేదు బావగారు, ఏం జరిగినా అది మన నలుగురికే తెలుసు. తను ఈ ఇంటి పెద్ద కోడలు. వచ్చిన ప్రతి వారు మిమ్మల్నే కాదు, మీ పక్కన అలేఖ్య ఏది అని అడుగుతారు. అక్కడ చెప్పలేక ఇబ్బంది పడే కంటే తనని రమ్మని ఒక మాట చెప్తే సరిపోతుంది. వద్దు భూమి, తను ఉన్న చోట ఏం మంచి జరగదు. తన మనస్తత్వమే అలాంటిది. ఎవరో ఏదో అడుగుతారని తనని మనం పిలిచామంటే తెలిసి తెలిసి మనం తప్పు చేస్తున్నట్లే. అలా అనకండి బావగారు. ఇక్కడ జరుగుతుంది మీ చెల్లి పెళ్లి. ఓ శుభకార్యం జరిగేటప్పుడు అందరూ ఆనందంగా మండపంలో ఉండాలే కాని ఇలా ఒకరికి సమాధానం చెప్పుకునే స్థాయిలో మీరు ఉండకూడదు, మేము ఉండకూడదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నేనొచ్చి రా అలేఖ్య అని పిలవాలా? అయ్యో, మిమ్మల్ని వచ్చి పిలవమని చెప్పడం లేదు. సరే అని ఒక్క మాట చెప్పండి, నేను వెళ్ళి మాట్లాడి తీసుకొస్తాను. సరే భూమి, ప్రతిసారి మిమ్మల్ని తన విషయంలో ఏదో ఒకటని బాధ పెడుతూనే ఉన్నాను. ఈసారి మీకు నచ్చిందే చేయండి. కాకపోతే ఒకటి, తను పెళ్లికి వచ్చినా నా భార్యలా కాదు, ఒక బంధువులా వచ్చానా వెళ్ళానా అన్నట్టుండాలి.
అక్కడ నాతో మాట్లాడాలని కానీ నలుగురు ముందు నా మీద ప్రేమ నటించాలని కానీ చూస్తే బాగోదని చెప్పమ్మా. ఆ మాట చెప్పి అప్పుడు రమ్మని చెప్పు. అలాగే బావగారు, మీరు రమ్మని చెప్పారు, అది చాలు. బావగారితో మాట్లాడాను, బావగారు రమ్మని చెప్పారు. నిజమా? మా బావ నన్ను రమ్మన్నాడా? రమ్మన్నారు, కాకపోతే అక్కడికొచ్చి ఆయన్ని బాధ పెట్టే పనులు ఏమీ చెయ్యొద్దు అని అన్నారు. మా బావ నన్ను రమ్మనటమే ఎక్కువ, ఇంకక్కడికొచ్చి కూడా ఆయన ఎందుకు బాధ పెడతాను? అవును, నిజంగానే రమ్మన్నాడా లేకపోతే ఆయన రమ్మన్నారు అని అబద్ధం చెప్తున్నావా? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బావగారితో మాట్లాడాను, ఆయన సరే అన్న తర్వాతే నీ దగ్గరకొచ్చి పిలుస్తున్నాను. త్వరగా వెళ్ళి పెళ్లికి బయలుదేరు. మా బావ రమ్మని చెప్పిన తర్వాత ఇంకెందుకు ఆగుతాను? 5 నిమిషాల్లో వస్తాను. పదమా. పద.